మనం అంతా తెలుగు వాళ్ళమే. తెలుగు వాళ్ళంటే భారతీయులు, భారతీయులు అంటే హిందువులు. ఇది మన దేశానికి సంబంధించిన భాష, మన ధర్మం. అసలు యేసుక్రీస్తు నీకెలా దేవుడు అయ్యాడు? యేసుక్రీస్తు నీ రాజ్యంలో పుట్టాడా? యేసుక్రీస్తుకైనా ప్రత్యేకమైన భాష ఉందా? యేసుక్రీస్తుని రాజ్యద్రోహి కింద అతన్ని దొంగల మధ్య శిక్ష చేశారు, శిలువ శిక్ష. మరి అటువంటి వాడు ఎటువంటి సంబంధం లేనటువంటి నీకు దేవుడని నువ్వు నమ్మితే నమ్మవు, నీ పిచ్చేది, నీకు బుర్రలేదు, నమ్మవు. కానీ నువ్వు నమ్మిన తర్వాత మిగతా భారతదేశంలో హిందువులను మార్చాలని ప్రతి కొంపకెళ్ళి నమ్ముకొని చెప్పడం అన్నది నీకు ఎంతవరకు రైటు? నువ్వు ఊరుకో, నువ్వు నమ్ముకో. అంతేగాని ప్రతి హిందువులు ఇంటికి చెప్పే రైట్ నీకు లేదు. అది ఆపకపోతే హిందువులు మిమ్మల్ని తరిమి కొడతారు. అందులో తప్పేమీ లేదు. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే హిందువులు పట్టించుకు తరుము తంతారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.